గోల్డెన్ పగడాల గులాబ్ జామున్ సూపర్గా ఉంటుంది చూడండి. గులాబ్ జామ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ద స్వీట్ పగడాల గులాబ్ జామ్ చేయాలని అనుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక కప్పు మైదా పిండి, ఒక 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ వేసి 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ నూనె కలిపి, దాంతోపాటు ఇడ్లీ పిండి సోడా ఒక 4 పించులు అంతే. తర్వాత కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ చక్కెర వేసి బాగా కలిపి అర్ధగంట నానిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకున్నా. చూడండి, ఉండలు చిన్న చిన్నవిగా ఉంటే కొంచెం బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం చేశానంటే నేరుగా తీసుకెళ్ళి బాగా కాగిన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరలా ఏం చేసినానంటే దాన్ని గోల్డెన్ పగడాల కలర్ వచ్చేంత వరకు వేయించినానండి. సూపర్గా చూడండి, ఇలా ఏ కలర్ చూడండి, దీన్ని ఫస్ట్ ఎంత బాగుంది. గుమగుమలు వాసనలు ఎలా ఉన్నాయంటే ఏదో ఈ ఏఐ వస్తే ఆ వాసనలు కూడా రప్పించాలి మీట సెల్ ఫోన్లో, బాగా వాసనలు వచ్చే విధంగా చేయాలన్నమాట. ఆ విధంగా చేసేసి కొంతసేపు ఈ రంగు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఏమండి, మెల్లగా ఒక ప్లేట్లో తీసుకునేసి ప్లేట్ నుంచి మరలా తర్వాత చక్కెర పాకం, 1 కప్పు చక్కెర వేసి పాకం చేసుకున్నాను. ఆ పాకంలోనే కొద్దిగా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఉంటే ఒక 20 డ్రాపులు పోసాను. తర్వాత దాన్ని కొద్దిగా మీడియంగా చల్లారిన తర్వాత వేయించుకున్నటువంటి గోల్డెన్ కలర్ వచ్చినటువంటి గులాబ్ జాములను దీనిలో వేసాము. వెరీ వెరీ హ్యాపీ, టేస్టీ, అన్నీ బాగుందండి. చాలా చక్కగా ఉన్నది, ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని కాస్ట్ మీరు అంగడిలో గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చి చేసేదానికన్నా ఇంట్లో స్వచ్ఛంగా మైదాను జల్లించి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. I wish you all the best. God bless you. Thank you. Sweet morning. All the best next time. See you.